హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి. ఈరోజు ఆదివారం ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఇంకా మామిడికాయలు తీసుకొచ్చారండి, చెరుకు రసాలు తీసుకొచ్చారు, అలాగే కొత్తపల్లి కొబ్బరి. ఏది కావాలితే అది నీకు ఏగలితే పెట్టుకోమని తెచ్చారనమాట అండి. నేను కొత్తపల్లి కొబ్బరి కాకుండా ఇంకో చెరుకు రసాలు ఓటది బాగా దిగుతుంది కదా అని చెరుకు రసాలు అయితే పెట్టాను అనమాట అండి. చెరుకు రసాలని ఇంకా బాగా పెద్దవి అనమాట అండి. ఇవి కొంచెం 2 ముక్కలు అయినాయి. మొత్తం అరకేజీ డబ్బాతో కుంచుడంటే అరకేజీ డబ్బాతో 8 డబ్బాలు అనమాట అండి. ఇలాగ ఇంకో మామిడికాయలు కత్తిపీటతో మామిడికాయలు కోసేసుకుంటున్నాను అనమాట. కాయలు పెద్ద ముళ్ళని ముక్కలు కూడా పెద్ద ముక్కలు తెగినాయి అనమాట అండి. కొంచెం చిన్న ముక్కలు అయితే బాగుండు కానీ టెంక రావట్లేదు కదని పెద్ద ముక్కలే కోస్తారనమాట అండి. 8 కాయలండి ఈ చెరుకు రసం కాయలు. 8 కాయలు కూడా 12 డబ్బాల ముక్కలు అయినాయి అనమాట అండి. ఇంకంటే ఇలాగైతే మామిడికాయలు అయితే కోసేసుకొని పక్కన పెట్టేసుకున్న శుభ్రంగా ముందు కడిగేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. ఒక్కొక్క కాటన్ క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఎందువల్ల అంటే చేతులు కానీ కాయలకు కానీ ఎక్కడన్నా తడి ఉందంటే పచ్చడి అంతా పాడైపోద్ది అనమాట. మనం పెట్టిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. అందువల్ల అసలు ఒకసారి ఎండపొల్లో కూడా పెట్టుకుంటాం అనమాట అండి. ఒకసారి ముక్కలు కోసేసుకున్నాక ఒక పొర ఎండలో పెట్టుకుంటే కూడా బాగుంటుంది. మేమైతే మరి ఎండలో పెట్టలేదు కానీ శుభ్రంగా తుడిచేసుకుని ఇంక లోపల పొరలాగా ఉంటుంది అనమాట అండి. జీడితో పాటు ఒక ఉల్లి పొరలా పొర ఉంటుంది. ఆ పొర తీసేసుకుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. అస్సలు తడేమో అస్సలు ఉండకూడదు అనమాట. అయితే బూజు వచ్చేస్తుంది అనమాట అండి పచ్చడి. పచ్చడిలోకి కారము నూనె కూడా మంచి క్వాలిటీ నూనె, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. కారం కూడా కూరకు ఉపయోగించి కారం కూడా వాడకూడదు. ఆ కారం వాడామంటే గొట్టురు వచ్చేది. పచ్చడి మంట ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. కడుపులో మంట, గొంతుకులో మంట వచ్చేస్తుంది అనమాట. అందుకని కారం కూడా పెద్ద మిరగాయలు వెడల్పుగా పొడవుగా మిరగాయలు ఆడించుకోవాలి. ఒకవేళ అది లేదు అంటే ఆవకాయ పచ్చడి కారం అనేది ప్రత్యేకంగా షాపుల దగ్గర ఉంటుంది అనమాట అండి. కూర కారం వేరు, పచ్చడికి కారం వేరనమాట. ఆ కారం తెచ్చుకుని మనం పెట్టుకోవాలన్నమాట అండి. ఈ సంవత్సరం మేము మా ఊరు నుంచి కాయలు తెచ్చుకోలేదు. అందువల్ల నేను ప్యాకెట్ కారమే యూజ్ చేస్తాను అనమాట అండి ఈ సంవత్సరం అయితే. ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను తీసుకునే తవ్వ అనమాట అండి. ఈ తవ్వ 1/2 కేజీ అనమాట. ఏదైనా సరే పంచదార కానీ కందిపప్పు కానీ ఏదైనా సరే 1/2 కేజీ అనమాట అండి ఆ తవ్వ. ఆ తవ్వతో కొంచెడు ముక్కలు 8 డబ్బాలు అయితే కొంచెం అనమాట అండి. అలాంటివి నాకు 12 డబ్బాల ముక్కలు అయినాయి అనమాట అండి. 12 డబ్బాల ముక్కలు అయితే నేను కొలతకి ఎలా పోసుకుంటున్నానైతే 8 డబ్బాల ముక్కలు, అలాగే డబ్బాతో డబ్బాన్నర కారం, డబ్బాన్నర ఆవుపిండి, ఒక టీ గ్లాస్తో కొంచెం ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు అనమాట అండి. ఇంకో సాల్ట్ ఏమో ఒక డబ్బాకి కొంచెం ఎక్కువగా, సాల్ట్కి తవ్వకి కొంచెం తక్కువగా పోసుకుంటున్నాను అనమాట. ఉప్పు అయితే తవుడు పోసేసుకుంటే సరిపోతుంది కానీ సాల్ట్ అయితే మాత్రం మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని. 3వ నాడు కలుపుకుంటాం కదా, అప్పుడు చూసి వేసుకోవచ్చు అనమాట అండి. సాల్ట్ ఎక్కువైతే మరి తీయలేం కదండి. తక్కువ అయిందని కూడా కొంచెం వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా. అందువల్ల అసలు ఉప్పు అయితే 3 కూడా సమానంగా, ఇదివరకు 3 సమానంగా వేసేవారు అనమాట అండి. కానీ ఇప్పుడు ఏంటంటే 8 డబ్బాల ముక్కలకి, ఆవకాయ ముక్కలకి డబ్బాన్నర కారం, డబ్బాన్నర ఆవుపిండి, డబ్బాకి కొంచెం వెలుతుగా సాల్ట్ అనమాట. ఇలా వేసుకుంటే 1 కేజీ నూనె పోసుకుంటే సరిపోద్ది అనమాట అండి. నాకు ఇంకా కొంచెం 2 ముక్కలు అయినాయి కాబట్టి ఇంకో 4 డబ్బాలు ఎక్కువైనాయి కాబట్టి దానితో సమానంగా కూడా నేను ఇంకొక 1/2 కేజీ నూనె ఎక్కువ పోసుకుని కలిపేసుకుంటున్నాను అనమాట అండి. కొలత అయితే మాత్రం మీకు 8 డబ్బాలకే నేను చెప్పాను అనమాట. ఇలాగ నూనె ఒక డబ్బాలో వేసేసుకుని ఒక గిన్నెలో ఇలా ముక్కలన్నీ తడిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ ఒక పళ్ళులో కలిపేసుకున్నాం కదండి. ఇలాగ ముక్కలు వేసుకుని పచ్చడిలో వేసేసుకుని కలిపేసుకుని డబ్బాలోకి ఎత్తేసుకోవడం అనమాట. పైన నూనె వేసుకుంటే సరిపోతుంది. 3వ నాడు తీసుకుని మనం ఉప్పు కారం అయితే సరిపోతుంది కానీ ఉప్పే తక్కువ అయితే అవ్వచ్చు. అప్పుడు మనం తీసుకుని కలుపుకున్న తర్వాత అన్నంలో వేసుకుని చూస్తే మనకు తెలిసిపోద్ది అనమాట 3వ నాడు కలుపుకున్నప్పుడు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు అని అంటున్నారు కానీ మాకు జాడీలు ఇక్కడ లేవండి, మా ఊళ్ళో ఉండిపోయి. ఇదివరకు ఈసారి వెళ్ళినప్పుడు జాడీలు తెచ్చుకుని పెట్టుకుంటాను అనమాట అండి. అందాక మాత్రం నేను ఇంకో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నా కొత్త అయితే 1 సంవత్సరం వరకు వాడచ్చు అంటే ఎక్కువ రోజులు వాడకూడదు కానీ 1 సంవత్సరం అయితే వాడచ్చు అని అంటున్నారు అనమాట అండి.
మీరైతే మాత్రం జాడీల్లో పెట్టుకోండి. నేను డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ప్రస్తుతానికి. మా ఊర్లో నాకు జాడీలు అన్నీ ఉన్నాయండి. ఆ జాడీలు తెచ్చుకున్నాక నేను జాడీలో పెట్టుకుంటాను అనమాట. ఇలాగైతే పచ్చడి కలిపేసుకున్నాను. ఇప్పుడు మూడో రోజు అనమాట అండి ఇది. ఇంకో మూడో రోజున చూడండి నూనె అంతా పైకి వచ్చేసి ఊరింది కదా. నేను కొత్త పిల్లి కొబ్బరి అన్నది ఒక 4 డబ్బాల ముక్కలు కూడా పెట్టుకున్నాను అనమాట అండి. మర్నాడు మీకు చూపించలేదు కానీ ముందు రోజున కాకుండా మర్నాడు ఇంకొక 4 డబ్బాల ముక్కలు పెట్టుకున్నాను అనమాట. అది ప్రత్యేకంగా కలిపి ఇది కూడా ప్రత్యేకంగా పళ్ళులో వేసండి. కలిపి బాగా ఒకసారి చేతితో కలిపి ఈ సంవత్సరం నేనే పెట్టేసుకున్నాను అనమాట అండి. మా ఆయనగారు సాయం చేశారు, నేను పెట్టేశాను అనమాట పచ్చడి. ఎప్పుడు పెట్టలేదు కానీ ఎప్పుడు కలపలేదు కానీ కొత్తగా ఈ సంవత్సరం నేను కలిపాను అనమాట అండి. ఇలాగ ఒక పెద్ద పళ్ళులో తీసేసుకుని బాగా నూనె ఉప్పు కారాలు అన్నీ కలిసిలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అన్నంలో వేసుకుని ఉప్పు చూస్తే తెలిసిపోతుంది అనమాట అండి. ఆ తర్వాత మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. జాడీలో పెట్టుకున్న వాళ్ళు జాడీలో పెట్టుకోవచ్చు, డబ్బాలో పెట్టుకున్న వాళ్ళు డబ్బాలో పెట్టుకోవచ్చు. చూడండి పచ్చడి చాలా ఎర్రగా ఉంది కదా. ప్యాకెట్లు కారం వేసిన మూలనే కాకుండా మామూలుగా కాయలు మాకు ఇక్కడ బొబ్బిలి సైడ్ కాయలు ఆవకాయ కాయలు దొరకవండి. మా అమ్మగారు ఊరైతే ఈస్ట్ గోదావరి సైడ్ అయితే పచ్చడి కాయలు దొరుకుతాయి అనమాట అండి. ఆ కాయలు తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళు అనమాట. ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆ కాయలు తెచ్చుకోలేదు అనమాట అండి. నూనె సాలకపోతే ఇంకో లాస్ట్ని మళ్ళీ నూనె ఉంది కాబట్టి నూనె పైకి తేరేలాగా పచ్చడి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు నిలవ ఉండేది కదండి. నూనె మాత్రం అస్సలు తగ్గకూడదు. నూనె ఉంటేనే పచ్చడి అస్సలు పాడవద్దు అనమాట అండి. ఇంక ఇలాగ డబ్బాలు అన్నట్లు చదివేసుకున్నాను నేను. చదివేసుకున్నాక కావలసిన ఇక్కడ మా పచ్చళ్ళు అంటే కొంచెం చాలామందికి ఇష్టం అండి. మాకు తెలిసిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం గిన్నెల్లో వేసి పచ్చడి అయితే పంపుతాను అనమాట అండి. పక్కకి ఒక డబ్బాలోకి పక్కకి చిన్న డబ్బాలోకి తీసాను కదండి. అదైతే మాత్రం వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకి పచ్చడి మాత్రం పంపుతాను అనమాట. ఇంకోండి అదే అన్నం పచ్చడి తీసేసిన తర్వాత ఆ పళ్ళలో అన్నం వేసి వేడివేడి అన్నం వేసి ఇంకో కలుపుతున్నాను అనమాట అండి. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ముందు చూసేవాడు సరిపోయింది. లాస్ట్లో ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది కదండి. ఇది వరకు మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే కలిపి మాకు అందరికీ ముద్దలు చేసి పెట్టేవారు అనమాట అండి. మేము పచ్చడి అన్నంలా కాకుండా అది ఏదో తినేట్లో తిన్నట్టు తినేవాళ్ళు. నాకో ముద్ద తినేవాళ్ళు అనబట్టండి. అలాగే లాస్ట్ ముద్ద కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అండి ఇలాగైతే నేను అన్నం అయితే కలిపి తింటున్నాను అనమాట అండి. మాగాయ పచ్చడిలో కూడా డబ్బాలో వేసుకుంటే మాగాయ పచ్చడికి కొంచెం ముక్కలకి 2 తవలు కారం అయితే వేసుకుంటాను అనమాట అండి. ఈ సంవత్సరం నేను నీరుడు మాగాయ పచ్చడి కొంచెం ఉంది కాబట్టి మాగాయ పచ్చడి పెట్టలేదండి. ఆవకాయ పచ్చడి ఒకటే పెట్టాను అనమాట అండి. మాగాయ పచ్చడి కొంచెమే పెడదామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఆవకాయ పచ్చడి ఇలా పెట్టేసుకున్నాను అనమాట అండి. చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందంటే పులుపు అది దిగి కాయలు కూడా చిరుకు రసాలు పెట్టేవేమో ఊట కూడా బాగా దిగింది అనమాట అండి. నేను పెట్టిన ఆవకాయ పచ్చడి ఎలా ఉందండి? ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మంచి కామెంట్ కూడా చేయండి.